ఇప్పుడు జెండా మోసినా ఎవరిదైనా సంకనాకినా రోజాకే చెల్లుతుంది. ఎందుకంటే ఆమె అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఆమెకే తగ్గుతుంది. కాబట్టి ఎంత బాధేస్తుందండి. జెండా కూలీలేంటి? నీ ఇంటికాడ నీ పనోళ్ళు అనుకుంటున్నావా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? చెప్పు దిగిందాక కొట్టేవాళ్ళు లేకపోతే సరిగాని ఏంటమ్మా కార్యకర్తలు జెండా కూలీలు అంటారా? ఎవడిచ్చాడు జెండా కూలీ? ఎవడిచ్చాడు? నువ్వు ఇచ్చావా లేకపోతే నిన్ను కట్టుకున్నవాడు ఇచ్చారా? ఏదైనా మర్యాదగా మాట్లాడాలా. మర్యాద తప్పి మాట్లాడితే చెప్పు దిగిందాక కొట్టవలసిన పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే నీ రాజకీయ నాయకుల్ని నీ నీ పార్టీని నువ్వు పొగుడుకో, నీ నాయకుడు సంకనాకు, అంతే తప్ప ఇతర నాయకులు ఉన్న కార్యకర్తలను అనవలసిన అవసరం నీకేముందో నాకైతే అర్థం కావట్లా. ఇలాంటి పరిస్థితి ఇంకోసారి మాట్లాడితే మాత్రం నీకు తగిన బుద్ధి చెప్పే అవసరం ఉంటుంది. ఇంకా ఆడదని చూడవలసిన అవసరం కూడా ఉండదు. జెండా కూలీలేటి పిచ్చ పిచ్చగా మాట్లాడుతుంది. చాలా కోపం వస్తుంది నాకైతే. ఎక్కడ కనపడితే అక్కడ తొక్కేయాలనిపిస్తుంది. నిజంగా అంత ఘోరంగా మాట్లాడతారండి ప్రజల్ని. జెండా కూలీలా? జనసేన కార్యకర్తలు జెండా కూలీయా? నేను నిజంగా చెప్తున్నా, నాకు కోపం వస్తే చాలా తీవ్రంగా ఉంటది. కాబట్టి నేనేమంటానంటే ఇంకొకసారి ఆ వార్డు ఆమె నోటంటూ వస్తే నా ఇష్టం వచ్చిన నేను కూడా తిడతా. కాబట్టి ఏదేమైనా సమాజంలో తిరుగుతున్నప్పుడు సంస్కారంతో మాట్లాడాలా. అది రాజకీయ నాయకులైనా సామాన్యులైనా. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి జెండా కూలీలు పిల్ల సైనికులు కానీ మాట్లాడుతుంది. ఏదో రోజు నీకు చెప్పు దొరుకుతుంది. చెప్పు దొరికిన రోజు నీకు బుద్ధి వస్తుంది.